ఇంటి ముందు ఆడుకుంటున్న 18 నెలల బాలుడిని వీధి కుక్కలు ఈడ్చుకు వెళ్లి తీవ్రంగా గాయపరిచిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో గాయపడిన బాలుడిని తల్లిదండ్రులు ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నారు. అయితే చికిత్స పొందుతున్న చిన్నారి తాజాగా మృతి చెందాడు. ఈ ఘటన హైదరాబాద్లోని జవహర్ నగర్ పరిధిలో చోటు చేసుకుంది. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డికి చెందిన భరత్ లక్ష్మి దంపతులు. వీరికి నిహాన్ అనే కుమారుడు ఉన్నాడు. నెల రోజుల క్రితం ఉద్యోగం కోసం బాలాజీనగర్ వికలాంగుల కాలనీలో ఉంటున్న బంధువుల ఇంటికి భరత్ లక్ష్మి దంపతులు కుమారుడితో సహా వచ్చారు. ఈ క్రమంలో గత మంగళవారం రాత్రి కుటుంబ సభ్యులంతా ఇంట్లో కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ఇదే సమయంలో దంపతుల కుమారుడు నిహాన్ ఆడుకుంటూ ఇంటి బయటకొచ్చాడు. ఇంటి బయట బాలుడు ఆడుకుంటూ ఉండగా అక్కడే తిరుగుతున్న వీధి కుక్కలు బాలుడిని లాక్కెళ్లాయి. రాత్రి ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారి నిహాన్ చారీపై వీధి కుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి. ఇది గమనించిన స్థానికులు రాళ్లు విసరడంతో కుక్కలు ఎక్కడికక్కడ పారిపోయాయి. రోడ్డుపై అచేతనంగా పడి ఉన్న బాలుడిని హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించడంతో అతడి పరిస్థితి విషమించడంతో గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చనిపోయాడు 2 ఏళ్ల నిహాన్ చారి. దీంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధించారు. చిన్నారి ఒంటిపై కుక్క కాట్ల దృశ్యాలు చూస్తే హృదయం ద్రవించిపోతుంది. 1 కాదు 2 కాదు, ఏకంగా 100కి పైగా కాట్లు బాబు ఒంటిపై ఉన్నాయి. తల నుంచి కాలి వరకు పీకేశాయి. హృదయాన్ని కదిలించి వేసినంత దారుణంగా ఆ దృశ్యాలు ఉన్నాయి. నెలల పసికందును అలాంటి పరిస్థితుల్లో చూసి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధించారు. కాగా ఇటీవల కాలంలో చిన్నారులపై వీధి కుక్కల దాడులు పెరిగిపోయాయి. జూలై 16న జగిత్యాలలోని బీర్పూర్ మండలం మణిగెలలో వీధిలో ఆడుకుంటున్న బాలుడిపై వీధి కుక్క దాడి చేసింది. కుక్కలు బాలుడిపైకి దూకి ముఖం, చెవులు, తలపై తీవ్రంగా గాయపరిచింది. స్థానికులు కర్రలతో కుక్కను అదిలించడంతో అక్కడి నుంచి వెళ్లిపోయాయి. ఇదంతా స్థానికంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో రికార్డైంది. తీవ్రంగా గాయపడిన బాలుడిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. 4 రోజుల క్రితం గట్కేసర్లో కూడా 2 మహిళలపై వీధి కుక్కలు దాడి చేశాయి. మరోవైపు గత బుధవారం సంగారెడ్డి పట్టణంలోని శాంతినగర్లో ఇంటి ముందు ఆడుకుంటున్న 6 ఏళ్ల బాలుడిపై వీధి కుక్కల గుంపు దాడి చేయడంతో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఇలా గడిచిన వారం రోజుల్లోనే వీధి కుక్కల దాడుల ఘటనలు 4-5 చోటు చేసుకున్నాయి. వీధి కుక్కల బెడద తీవ్రంగా ఉందని మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు అని స్థానికులు వాపోతున్నారు. వీధి కుక్కల బెడద నుండి తమను రక్షించాలని వేడుకుంటున్నారు.